హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? ఇది ఆఫ్టర్నూన్ షూట్ చేస్తున్న బ్లాగ్ అండి. నేను మార్నింగ్ లంచ్ రొటీన్లో ప్రిపేర్ చేసిన కర్రీ ఎలా చేసుకున్నాము అంటే రెసిపీ ఒకటి చూద్దాము. అలాగే మీకు నిన్న నేను చూపించిన మమ్మీ పంపించినటువంటి సున్నుండలు, చక్రాలు ఇవి అందరికీ బాగా నచ్చాయి అనమాట. సో కొంతమంది రెసిపీ చేసి చూపించండి అని అడిగారు, కొంతమంది బాగున్నాయని చెప్పారు. చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే అవి కొంచెం హెల్తీ ఆహారం కదా, సో అది మనకి ఆటోమేటిక్గా తీసుకుంటే బలం అనేది వస్తుంది. కాస్త వీక్గా ఉన్న వాళ్ళు సున్నుండలు ఎక్కువగా తింటే తొందరగా పుష్టిగా లావుగా తయారవుతారు అనమాట. బక్కగా ఉన్న పిల్లలకి పెడితే కొంచెం మంచిగా లావు అవుతారు. కాకపోతే అలా మరీ ఎక్కువ తిన్నామనుకోండి అవి వేడి ఎక్కువగా చేసి మనకి మోషన్స్ అట్లా అయ్యే ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి రోజు 1 లేదా 2 తింటే పర్వాలేదు, కానీ అంతకంటే ఎక్కువ తినకండి. నేను ఆ రెసిపీ తప్పకుండా ట్రై చేస్తాను. మీరు అడిగిన రెసిపీలు కూడా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకేంటండి సంగతులు? మొన్న ఒక 2 కామెంట్స్ చూశాను నేను. అంటే అవి పర్టికులర్గా రెసిపీ వీడియోస్ మీద అని కాదండి, వాళ్ళు ఏంటంటే నా డైలీ బ్లాగ్స్ చూస్తూ ఉంటారు కదా, సో ఆ బ్లాగ్స్ మీద రాస్తూ ఉంటారు అనమాట. మీరు చేసిన టమాటా పచ్చడి చేసామనో, లేదంటే మీరు చేసిన ఈ రెసిపీ ట్రై చేసామనో. ఇద్దరు ఉన్నారండి. ఇద్దరివి వాళ్ళు ఏం చెప్పారంటే, నేను రెసిపీ ట్రై చేస్తే వాళ్ళ అత్తయ్య వాళ్ళ హస్బెండ్ చాలా మెచ్చుకున్నారు, వంట బాగా చేసావు అని చెప్పి. సింగిల్ డే రోజే చూశాను నేను. అది యాక్చువల్గా నిన్నే మెన్షన్ చేద్దాం అనుకున్నాను వీడియోలో, కానీ నాకు కుదరలేదు. సో చాలా హ్యాపీ అండి మీరు ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు. ఎందుకంటే నాకు వచ్చిన సింపుల్ రెసిపీస్ మాత్రమే నేను షేర్ చేయగలను. ఎక్కువగా నాన్ వెజ్ రెసిపీస్, డిఫరెంట్ స్టైల్స్ అంటే కొద్దిగా తక్కువ ట్రై చేస్తుంటాను కాబట్టి అవి ఎక్కువ నేను పోస్ట్ చేయలేను మీకు ఎమ్మీగా ప్రిపేర్ చేసి చూపించడానికి. ఇంట్లో చిన్న చట్నీ రెసిపీస్ కానీ కర్రీస్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలాంటివి అయితే నేను ట్రై చేస్తూ ఉంటాను కదా. సో అలాంటివి మాత్రం మీకు తప్పకుండా నేను రెసిపీ సెపరేట్గానే వేస్తూ ఉంటాను, లేదంటే వ్లాగ్లో అయినా ఇంక్లూడ్ చేస్తూ ఉంటాను. మీకు మంచిగా టేస్ట్ కుదిరినవి మాత్రం నేను చూపిస్తాను. సో దట్ మీరేంటంటే ఆ రెసిపీ ట్రై చేశాక టేస్ట్ ఎలా ఉంటుందని భయపడాల్సిన అవసరం లేదనమాట. చాలా హ్యాపీ అండి. నా వల్ల కొంతమంది వాళ్ళ హస్బెండ్స్ దగ్గర క్రెడిట్, నేను ఇంట్లో చేసింది మా వాళ్ళని మెచ్చుకోకపోయినా నేను చూపించిన రెసిపీస్తో మీరు మీ ఫ్యామిలీ దగ్గర కాంప్లిమెంట్స్ తీసుకుంటుంటే నాకు చాలా సంతోషంగా ఉందన్నమాట. ఇంకా ఈరోజు మీకు ఇంతకుముందు వ్లాగ్లో ఒకసారి చూపించాను, గుర్తుందా అండి? ఏదైనా బెస్ట్ హెయిర్ ఆయిల్ కావాలి అంటే మీరు అడిగేవాళ్ళు కదా, నేను ఒకసారి చూపించాను విఎల్సిసి ఆయుర్వేద ఆయిల్ అని. ఇది ఆయిల్ మనకి ఆయుర్వేదిక్ ఆయిల్స్ కొన్ని బాగా ఘాటైన వాసన, లేదంటే మనకు కొద్దిగా సరిపడిన వాసన లాగా ఉంటాయి, కానీ ఈ ఆయిల్ చాలా లైట్గా ఉంటుంది, మైల్డ్ ఫ్రేగ్రెన్స్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. రాసుకున్న తర్వాత మేబీ బాగుంటుంది అనమాట అప్లై చేసుకోవడానికి. హెయిర్ స్మూత్గా అనిపిస్తుంది. మీరు హెడ్ బాత్ చేసుకునే ముందైనా సరే ఈ ఆయిల్ అప్లై చేసుకొని మీరు హెడ్ బాత్ చేసుకుంటే జుట్టు చాలా స్మూత్గా అనిపిస్తుంది. సో మీకు ఒక మంచి హెయిర్ ఆయిల్ కావాలని అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు కదా, మనం డిఐవై హెయిర్ ఆయిల్స్ కాకపోయినా ఇట్లాంటి కొన్ని మంచి బ్రాండ్స్ ఆయిల్స్ అంటే మాకు రివ్యూ పర్పస్ వస్తూ ఉంటాయి కదా, కొన్ని కొద్దిగా డిఫరెంట్ స్మెల్ వస్తుంటాయి. సో అలాంటివి వచ్చినప్పుడు మేబీ రికమెండ్ చేయను, కానీ నాది ఇంతకు ముందు కూడా వచ్చిందండి విఎల్సిసి ప్రోడక్ట్, అప్పుడు వాడాను ఈ బాటిల్, బాగా నచ్చింది. సో అందుకని ఇప్పుడు మీకు తెలుసు కదా, పర్పుల్లో మంచి డిస్కౌంట్ సేల్ మనకి స్కిన్ కేర్ మీద అలాగే మేకప్ ప్రొడక్ట్స్ మీద ఉంది. కాబట్టి మీకు డిస్కౌంట్లో విఎల్సిసి వాళ్ళకి కూడా ఎంతో డిస్కౌంట్ నడుస్తుంది. మీరు ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయండి. విఎల్సిసివి నా దగ్గర ఈ హెయిర్ ఆయిల్ ఒకటి ఉంది. ఇప్పుడు సమ్మర్ కదా, సో సమ్మర్కి మనకి తెలిసింది ఏంటి, సమ్మర్లో వచ్చే స్కిన్ ప్రాబ్లం అంటే ట్యాన్ అయిపోతూ ఉంటాం. సో రెగ్యులర్గా కాకుండా మనము మంత్లీ 2 times ఫేషియల్ అనేది చేయించుకుంటుంటే స్కిన్ అనేది ఎక్కువగా అంటే ఎండకి వడిలిపోయి స్కిన్ నల్లగా అయిపోతుంది. కాబట్టి కొంచెం దాన్ని మళ్ళీ తాజాగా చేసుకోవడానికి ఇంట్లోనే వీళ్ళవి మనకి పార్టీ గ్లో ఫేషియల్ కిట్ అని ఒక వేరియేషన్ ఉంది. అలాగే యాంటీ ట్యాన్ ఫేషియల్ కిట్, అంటే మనము చర్మం నల్లగా అయిపోయింది, పైన పొరలాగా ఏర్పడిన నలుపు తగ్గించుకోవడం, అంతేగాని నల్లగా ఉన్నవాళ్ళు తెల్లగా అవడం కాదండి. ట్యాన్ అంటే మన చర్మం మీద పేరుకున్న నలుపుని తీసేసి మళ్ళీ మన ఒరిజినల్ కలర్లోకి వచ్చేస్తాం అనమాట. సో అట్లా ఏర్పడిన ట్యాన్ వదిలించుకోవడానికి ఈ యాంటీ ట్యాన్ ఫేషియల్ కిట్ అనేది ఉంటుంది. ఇంకొకటి న్యాచురల్ ఫెయిర్నెస్, మనం న్యాచురల్గా గ్లో అవ్వడానికి చందన్ కేసర్ ఫేషియల్ కిట్. ఇలాగా వీళ్ళవి 3 వేరియేషన్స్ ఉన్నాయండి. ఇంకా చాలా మేబీ ఉండొచ్చు. మీరు purple.comలోకి వెళ్ళి చూసి వీళ్ళ ప్రొడక్ట్స్ బ్రౌజ్ చేసినప్పుడు మీకు ఇంకా వేరే వెరైటీస్ కూడా దొరకవచ్చు. నాకు తెలిసి మ్యాక్సిమం యాంటీ ట్యాన్, పార్టీ ఫేషియల్ అండ్ ఇంకొకటి చందన్ కేసర్ న్యాచురల్ ఫెయిర్నెస్, ఈ 3 మీకు నచ్చింది ఏదైనా తెప్పించుకోవాలి అంటే ఒకసారి మీరు చెక్ చేసి మీకు నచ్చితేనే ఆర్డర్ చేసి తెప్పించుకోండి. కేవలం మీకు ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే వాళ్ళ ప్రోడక్ట్స్లో ఏమేమి అవైలబుల్ ఉన్నాయి, వాటిలో నా దగ్గర ఏమున్నాయి అనేది చెప్పాను.
ఇదేంటంటే ఒక 26th నుంచి 28th వరకు ఒక సేల్ అనేది నడుస్తుంది కాబట్టి మీ అవగాహన కోసం వాళ్ళు నాకు పంపించిన కొన్ని ప్రొడక్ట్స్ మీకు రివ్యూ చూపిస్తాను. అంతేకాని ఇవి నేను కొన్నవి కాదండి, మాకు రివ్యూ కోసం వచ్చాయి కాబట్టి ఏ బ్రాండ్లో ఏమేమి వేరియేషన్స్ నా దగ్గర ఉన్నాయి, అవి దేనికి ఉపయోగపడతాయి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంతేకాని ఈ మధ్య రివ్యూ వీడియోస్ ఎక్కువగా చేస్తున్నాను అని మాత్రం అనుకోవద్దు. ఇది టెంపరీ మాత్రమే. తర్వాత మళ్ళీ వ్లాగ్స్ అనేవి నార్మల్గానే ఉంటాయి, రెగ్యులర్ రొటీన్ వీడియోస్ కానీ అండ్ నేను చెప్పే టిప్స్ కానీ రెసిపీస్ కానీ ఆటోమేటిక్గా అవి వస్తాయి. కాకపోతే ఏదైనా ఒక పర్టికులర్ సేల్ జరిగినప్పుడు ఏంటంటే వాళ్ళు మాకు ఆఫర్ చేస్తారు, ఇవి ఉన్నాయి, సో మీరు కొంచెం ఇలాగా రివ్యూ చేసి వీటి గురించి చెప్పండి అంటారు. కాబట్టి ఆ టైంలో మాకు పంపించినవి మీకు చూపించి చెప్తున్నాం. అంతేకాని మిమ్మల్ని కంపల్సరీ ఇవి ప్రొడక్ట్స్ పర్చేస్ చేయమని చెప్పట్లేదు. అలాగే మీకు గివ్ అవే రన్ అవుతుందని తెలుసు కాబట్టి మీరు పార్టిసిపేట్ చేయాలనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్ బాక్స్లో కానీ నేను పిన్ చేసిన కమెంట్ బాక్స్లో కానీ లింక్స్ అనేవి ఇస్తాను. సో మీరు అవి లింక్స్ క్లిక్ చేసి మీరు ఇన్స్టాగ్రామ్ ఫాలో చేసి నా ఛానల్ సబ్స్క్రైబర్ అయ్యి ఉండి నాకు కామెంట్ చేయాలన్నమాట. ఇట్లా మేము పార్టిసిపేట్ చేస్తున్నామని చెప్తే నేను 5th మార్చిన సెలెక్ట్ చేసిన వాళ్ళకి నేను ఇవ్వగలిగిన గిఫ్ట్స్ ఒక 10 మెంబర్స్కి ఇవ్వాలనుకుంటున్నాను. ఈసారి ఎక్కువ మందిని సంతోష పెట్టాలనుకుంటున్నాను కాబట్టి ఒక 10 మెంబర్స్కి నేను ఇవ్వగలిగిన రేంజ్లో మీకు కొన్ని గిఫ్ట్స్ అనేవి సెలెక్ట్ చేసి నేను అవి తెచ్చినప్పుడు మీకు తప్పకుండా చూపిస్తాను. అవి మీకు అడ్రస్లు పంపిస్తే డిస్పాచ్ చేసేస్తాను. ఇంతేనండి. ఇంకైతే నేను చేసిన లంచ్ రొటీన్లో రెసిపీ అనేది చూస్తూ కొన్ని కుకింగ్ టిప్స్, నేను మ్యాక్సిమం మీకు రెసిపీ చెప్పేటప్పుడు దానికి రిలేటెడ్గా ఉన్న కుకింగ్ టిప్స్ అయినా హెల్త్ టిప్స్ అయినా లేదంటే మామూలు కిచెన్ టిప్స్ అయినా ఏవి ఉంటే అవి మనం డిస్కస్ చేసుకుంటూ రెసిపీ చూసుకుంటే హ్యాపీగా మనకి బోర్డ్ అంత ఇన్ఫర్మేషన్తో పాటు రెసిపీ కూడా ఈజీగా వచ్చేస్తుంది. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా రెసిపీ చూసేసేద్దాం. నేను ఇవాళ దోసకాయ కూర చేస్తున్నానండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. మరి మీరు రెగ్యులర్గా ఎలా చేస్తారు అంటే బాండీలో నూనె వేసి అట్లా వండే ప్రాసెస్ కాకుండా నేను ఇవాళ చెప్పే ప్రాసెస్ చూడండి. ఇలా కూడా ట్రై చేయండి. తప్పకుండా మీకు ఈ టేస్ట్ మీ రెగ్యులర్గా చేసే టేస్ట్ కంటే కూడా మంచిగా నచ్చుతుంది. ఎందుకంటే నేను అప్పుడప్పుడు ఎప్పుడన్నా నాకు ఎప్పుడు ఇలాగే వండుతాను. బట్ సమ్ టైమ్స్ ఎప్పుడన్నా కుక్కర్ ఒకవేళ అవైలబుల్ లేక దీంట్లో ఇంకేదన్నా కుక్ చేసి ఉంటే విడిగా వండుతాను. కానీ నాకు ఆ టేస్ట్ అయితే అంత నచ్చదండి. ప్రెషర్ కుక్కర్లో నేను ఇవాళ చేసినట్టు వండండి. మీకు తప్పకుండా రుచిలో టేస్ట్లో చాలా మార్పు అనేది తెలుస్తుంది. ఇక్కడ నేను ఒక దోసకాయ తీసుకున్నాను. ఇది కొంచెం ఎండాకాలం కదా వడిలినట్టుగా అనిపించింది. అలాగే కొద్దిగా లోపల ఎండిపోయినట్టుగా ఉన్నాయి సీడ్స్. అందుకని సీడ్స్ తీసేసాను. లేదంటే ఫ్రెష్గా ఉంటే ఆ జ్యూసీగా నేను అవి సీడ్స్తోనే కట్ చేసేస్తాను. మీకు రెసిపీతో పాటు వెజిటేబుల్ ఏది ఎట్లా కట్ చేసుకోవాలో కూడా ఈజీగా అర్థమైపోతూ ఉంటుంది చూస్తూ ఉంటే. సో ఈ విధంగా కట్ చేస్తాను నేను దోసకాయని. కొంచెం ఫాస్ట్ మోడ్లో పెట్టాను కానీ నేను కట్ చేయడం కూడా ఫాస్ట్గానే కట్ చేసేస్తానండి. కాకపోతే కాస్త జాగ్రత్తగా ఉండాలి కట్ చేసేటప్పుడు. స్లిప్ అయిందంటే మన ఫింగర్ కట్ అయిపోద్ది. సో ముందు వెజిటేబుల్స్ కట్ చేసేసి పక్కన ఉంచుకుంటే నీట్గా పని అనేది త్వరగా అయిపోతుంది. ఈ విధంగా నీట్గా వచ్చేసాయి అనమాట. ఇవి అయిపోయిన తర్వాత ఇంకా టమాటాలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొంచెం చివర్లో వేయడానికి కొత్తిమీర, కొంచెం కరివేపాకు అన్నీ కడిగేసి రెడీగా ఉంచాను. ఇవి కూడా కట్ చేసేస్తాను ఇప్పుడు. ఎండాకాలం వచ్చింది కదండి, ఇంకా మనము చేసుకునే వంటల్లో కాస్త మసాలాలు, అల్లము, వెల్లుల్లిపాయలు తగ్గించుకుంటే ఆ ఘాటు మన కడుపులో పెరిగే మంట అనేది తగ్గి కొంచెం కూల్గా ఉంటుంది బాడీ. ఏం కాదు, తినొచ్చు హ్యాపీగా మనం. కాకపోతే అది మన బాడీలో హీట్ని పెంచేసి ఎక్కువ చెమట వచ్చేలాగా స్వెట్టింగ్ ఎక్కువ చేసిద్ది అనమాట. అప్పుడు మనకి ఉక్కపోతే ఎక్కువగా అనిపిస్తుంది. సో చిన్న పని చేసినా కూడా ఎక్కువ చెమట పట్టేసేసి అట్లా ఇబ్బంది పడతాం. కాస్త ఎండాకాలం వచ్చాక ఫుడ్ సాత్వికంగా తీసుకుంటూ ఉంటే కొంచెం బాడీ కూల్గా ఉంటుంది. అంటే బీరకాయ, సొరకాయ, ఈ దోసకాయ, కొంచెం పప్పులు, సాంబార్లు ఇలాంటివి తీసుకుంటూ ఉంటే ఏంటంటే లిక్విడ్ ఫుడ్ కాబట్టి మనకి ఆ నోరు డ్రైగా ఎండిపోయినట్టుగా ఉన్నా కూడా కాస్త తినాలి అనిపించేట్టుగా ఉంటుంది. డ్రై కర్రీసు, బిర్యానీస్ ఇట్లాంటివి తినబుద్ధి కాదు. తిన్నా కూడా ఏంటంటే అతి దాహంగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో మనం కొంచెం ఇప్పుడు డైట్ ఎట్లా మార్చుకోవాలంటే లిక్విడ్ ఫామ్లో ఉండేలాగా, లేదంటే కూరలు కొంచెం గుజ్జుగా ఉండేలాగా చేసుకుంటే మనకి తినడానికి నోటికి రుచిగా ఉంటుంది, కడుపులో అరగడానికి అంత బాగుంటుంది అనమాట. అందుకని ఇవాళ దోసకాయ తీసుకున్నాను. టమాటాలు కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసాను. అన్నీ రెడీ అయిపోయినాయి. ఇంకా రెసిపీని చూసేసేద్దాం. ఆల్మోస్ట్ నాకు ఈ కుక్కర్ తీసుకున్నాక ఇది మోస్ట్ ఫేవరెట్ అండి. దీంట్లోనే పప్పులు, దీంట్లోనే కూరలు, దీంట్లోనే పులుసులు చేసేస్తుంటాను అనమాట.
ఇంకా ఇవాళ మీతోటి ఇంకొకటి చెప్పాలన్న టిప్ ఏంటంటే, మనం ఎప్పుడైనా మార్కెట్లో నుంచి కొంచెం పచ్చిగా ఉన్న బొప్పాయి తెచ్చుకుంటే త్వరగా పండాలన్నా, లేదంటే ఇంటి దగ్గర చెట్టు ఉన్న వాళ్ళు త్వరగా పండాలన్నా మనం కోసుకున్న దాన్ని కాస్త మూతి దగ్గర ఇట్లా కట్ చేసేసి ఉంచుకున్నామంటే త్వరగా పండిపోతుంది. ఇంకా నేను ఆయిల్ తీసుకొని ఆయిల్లో, ఇక ఆయిల్ అనేది మీ ఇష్టం అండి. నేను చాలా వరకు డీప్ ఫ్రై ఐటమ్స్ తక్కువ చేస్తాను కాబట్టి కర్రీలో ఆయిల్ అనేది కాంప్రమైజ్ కాకుండా సరిపడా వేసుకుంటాను. సో దట్ కూరకు మంచి టేస్ట్ వస్తుంది, మనకి రుచిగా కూడా ఉంటుంది, చూడడానికి కలర్ఫుల్గా వస్తుంది అనమాట. ఏం లేదండి, ఆయిల్ అనేది మనం తీసుకునే అన్ని పదార్థాలతోటి కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవడమే తప్పితే కొంచెం ఆయిల్ ఫ్రైడ్ ఐటమ్స్ ఎక్కుతున్నప్పుడు మనం తినే రెగ్యులర్ ఆ దాంట్లో కొంచెం తగ్గించుకోవడం, అలా బ్యాలెన్స్ చేసుకోవాలి. కానీ మరీ తక్కువ ఆయిల్తో తినే అంత అవసరమేమి ఉండదు. తాలింపు వేసేసాక అవి వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసాను, ఆ తర్వాత టమాటా ముక్కలు వేసాను, అన్నీ మగ్గించుకొని ఇట్లాగా కలుపుకొని ఇప్పుడు దోసకాయ ముక్కలు కూడా వేసేసేద్దాం. రెగ్యులర్ కుకింగ్లో అయితే కొంచెం ఒక్కొక్కటి మగ్గిన తర్వాత యాడ్ చేసుకోవాలి, కానీ ప్రెషర్ కుక్కర్లో అంత అవసరం లేదండి. సో అన్నీ వేసేసాం కదా, ఇప్పుడు ఈ దోసకాయ ముక్కలు కూడా టమాటా ముక్కలతో మంచిగా కలిసేలాగా కలుపుకుంటే అన్నీ మంచిగా కలుస్తాయి సమానంగా. ఇప్పుడు దీంట్లో నేను సరిపడా కారము, కొంచెం పసుపు, కొద్దిగా సాల్ట్, కాస్త గ్రేవీగా ఉండే కర్రీలకి ఏమైనా నేను సాల్ట్, రాక్ సాల్ట్ వాడుతున్నాను, క్రిస్టల్ సాల్ట్ వాడతాను, కల్లుప్పు వాడతాను. మనము ఫ్రై ఐటమ్స్ అట్లాగా ఉండే వాటికి ఏమైనా గుజ్జుగా లేని వాటికి మామూలు సాల్ట్ వాడతాను, ఎందుకంటే ఇది కలవదు కదండి. సో ఇంకా మీకు ఒప్పుకుంటే దాన్నే, ఈ ఉప్పునే మీరు గ్రైండ్ చేసుకుని స్టోర్ చేసుకుంటే ఇంకా మంచిది. ఇప్పుడు ఇవన్నీ వేసేసాక ఇంకా వేరే స్పైసెస్ ఏమీ లేకుండా కొంచెం ధనియాల పొడి వేసాను అంతే, కాస్త ఫ్లేవర్ బాగుంటుందని. ఇంక ఈ విధంగా కలిపేసేస్తే మనం ఇంతసేపు మంటని హై ఫ్లేమ్లో ఉంచామండి, ఎందుకంటే అప్పుడే కదా దోసకాయలో నీరు అనేది ఊరుతుంది. ఆ తర్వాత ఇంకా మూత పెట్టేసి ఒక 3 to 4 విజిల్స్ 5 విజిల్స్ రానిచ్చి ఆపేసామంటే ఈ విధంగా ఇంకా నీరు పోయకుండానే మనకి ఇంత గ్రేవీగా కూర అనేది చక్కగా రెడీ అయిపోతుంది. చివరిగా కొంచెం కొత్తిమీర వేసేసి కలుపుకున్నామంటే ఏదైనా డిష్లోకి, ఇది అల్యూమినియం బౌల్ కాబట్టి నేను కూర అయిపోగానే స్టీల్ గిన్నెలోకి తీసేసుకుంటాను అనమాట. సో దట్ ఏంటంటే మనకి గిన్నెలో కొంచెం ఏంటంటే ఆక్సిడైజ్ అది అవ్వకుండా పులుపు కారం ఉప్పుకి మనకి హెల్తీగా బాగుంటుందని చెప్పేసి వెంటనే స్టీల్ గిన్నెలోకి మార్చుకుంటాను. లేదంటే చక్కగా డిన్నర్ సెట్స్ లాంటి వాటిలోకి సర్వ్ చేసుకున్నా కూడా చూడడానికి బాగుంటుంది. ఇదండి ఇవాళ నా కుకింగ్ రెసిపీ, లంచ్ రెసిపీ విత్ సమ్ టిప్స్ అనమాట. ఓకేనా, నచ్చాయని అనుకుంటున్నాను. ఓకేనండి, ఇవాళ బ్లాగ్ చూసారు కదా, మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీరు నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. టిల్ దెన్ బై బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.